హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానా అని చూపిస్తాను. ఫస్ట్ చికెన్ మంచిగా కడుక్కొని ఒక స్పూన్ పసుపు అండ్ అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ అలానే కారం, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి ఈ కారంని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీ ఇష్టాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలానే గరం మసాలా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అనమాట. ఇది కూడా మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని ఆ చికెన్కి మంచిగా పట్టాలి కాబట్టి మంచిగా చికెన్ని మసాజ్ చేయాలన్నమాట, మంచిగా కలపాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను. అండ్ అలానే పచ్చిమిర్చి కూడా, నేను కారం ఎక్కువ వేసాను కాబట్టి పచ్చిమిర్చి లెవెల్ కొంచెం తక్కువ వేసుకున్నాను. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఆ చికెన్కి మంచిగా పట్టాలి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి పెరుగు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. పెద్ద స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ అలానే ఇది కూడా మంచిగా కలపాలన్నమాట. తర్వాత దీనిలోకి కొత్తిమీర అండ్ పుదీనా రెండు గుప్పులు వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది, సో అందుకనే ఒక గుప్పుడు వేసాను, 2 కలిపి. మనం ఎంత మంచిగా దాన్ని కలుపుతామో అంత బాగా పడుతుందన్నమాట పీస్కి. అండ్ అలానే ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ లేదంటే 2 పెద్ద స్పూన్స్ ఆయిల్ కానీ మీరు వేసుకొని మంచిగా కలపాలన్నమాట. సో కలపటం అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది. సో దీన్ని మ్యారినేట్ చేయాలన్నమాట. మినిమం 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేయాలి గైస్. మిగతా ప్రాసెస్ పార్ట్ 2లో